గణతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని ఉస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వరదల సతీష్ కుమార్ జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతాలాపన చేసి అనంతరం మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దినం కాబట్టే జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని అన్నారు. రాజ్యాంగం ప్రకారమే ఇప్పుడు ఎలక్షన్లు జరుపుకుంటున్నామని అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ కూడా 75 సంవత్సరాల గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈసారి చాలా గొప్పగా 75 సంవత్సరాలు రాజ్యాంగం రాసి గౌరవ పెద్దలు బిఆర్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని ఏ విధంగా భారతదేశం పరిపాలించాలి, ఏ యొక్క ఇంప్లిమెంట్మెంట్ చేయాలి, రాజ్యాంగం ఏ విధంగా ఉండాలి, మన దగ్గర ఏ విధంగా నడవాలి అని చెప్పి పద్ధతిలో కూడా వారు ఏదైతే మనకు సూచించారో రాజ్యాంగం చైర్మన్ లెక్క ఉండి ఆ రోజు ప్రజెంటేషన్ చేసిన తర్వాత మరి జనవరి 26వ తారీఖున మనకు అమలుకు రావడం జరిగింది. అప్పటి నుంచి మనం కూడా ఈ గణతంత్ర దినోత్సవ కార్యక్రమం 25 జనవరి నుంచి మనం చేసుకుంటున్నాం. మరి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా చాలా గొప్పగా భారతదేశం ఔన్నత్యాన్ని పెంచుకుంటూ చాలా గొప్పగా మన భారతదేశం యావత్ ప్రపంచంలో పడిన ఒక మంచి దేశం లెక్క పేరు తీసుకొచ్చుకోవడం జరిగింది. ఈ విధంగా కొనసాగాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఆ రాజ్యాంగం పద్ధతిలో పొందుపరిచిన విధంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా మనం సాధించుకున్నాం. అదేవిధంగా ఇవాళ ఎన్నికలైనా కానీ ఏదైనా కానీ ఆ రాజ్యాంగం పద్ధతిలో పడినే మనం నడుస్తున్నామని చెప్పి కూడా మరొకసారి మీ అందరూ తెలియజేసుకుంటూ మరి తప్పకుండా మన యొక్క తెలంగాణ రాష్ట్రం యావత్ భారతదేశం కూడా మంచి అభివృద్ధిలో కూడా ముందుకు సాగాలని చెప్పి చాలా ఘనంగా గణతంత్ర దినోత్సవం మనం చేసుకున్నందుకు అందరూ కూడా మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ.